చేసేవి తీవ్రవాద కార్యకలాపాలు. ఎందుకోసం అంటే దైవరాజ్యం కావాలి, మతరాజ్యం కావాలి, అల్లా రాజ్యం కావాలి. ఐఎస్ఐఎస్ కోరేది అదే, టీటీపీ కోరేది అదే, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ కోరేది అదే, ఐఎస్ఐఎస్ కోరేది అదే. కానీ ఇద్దరికి ఒకటే దేవుడు. కానీ వీళ్ళ సిద్ధాంతం వాళ్ళకి నచ్చదు, వాళ్ళ సిద్ధాంతం వీళ్ళకి నచ్చదు. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు. పాకిస్తాన్లో ఇప్పుడు తీవ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తానీ తీవ్రమాతకి ఇప్పుడు తమ బిడ్డల ఘాతుకాలే పెద్ద సమస్య అయినాయి. ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు. ఇది అధికారికంగా ఆ దేశ మంత్రి అంగీకరించినటువంటి అంశం. పాకిస్తాన్స్ ఇంటీరియర్ మినిస్ట్రీ హ్యాస్ వార్న్ దట్ ద సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ టెర్రర్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ISIS ఈజ్ ట్రయింగ్ టు గెయిన్ foothold in the country amid a spate of attacks on its forces by TTP terrorists. The ministry's written response came during question hour in the Pakistan Senate. It flagged the ISIS threat while it detailed the growing influence and activities of the Pakistan Taliban in border areas like Khyber Pakhtunkhwa లేకపోతే బెలూచిస్తాన్ ఆయా ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వరుస దాడులతో పాకిస్తాన్ సైన్యాన్ని చంపేస్తుండేటప్పటికి ఇదివరకు ISISకు ఉన్నటువంటి పట్టు కోల్పోయింది. ఇప్పుడు ISIS తన ఉనికి కోసం, తీవ్రవాద ఉనికి కోసం తనలాంటి మరొక తీవ్రవాదం నడుపుతున్నా, లేకపోతే తనలాగానే మతరాజ్యం కావాలంటూ హింసాకాండకు పాల్పడుతున్నటువంటి టీటీపీకి సమాధానం చెప్పడానికి, ప్రజల ప్రాణాలు తీయడానికి, పెను విధ్వంసం సృష్టించడానికి ISIS సిద్ధంగా ఉందన్నటువంటిది పాకిస్తాన్ ప్రభుత్వం సెనెట్కి ఇచ్చినటువంటి సమాచారం.